పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో ఆవరించిన అల్పపీడనం రాగల 24 గంటల్లో అదే ప్రదేశంలో బలహీనపడి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కోస్తాంధ్ర తీరం వెంబడి ఓడరేవులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల దగ్గరలో సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతుంది. ఇది రాగల 24 గంటల్లో అదే ప్రదేశంలో బలహీనపడి అల్పపీడనంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కోస్తా ఆంధ్ర అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతంతో పాటు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల రాగల 24 గంటల్లో భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని హెచ్చరించడం జరిగింది.